పిల్లలకి ఆత్మరక్షణ అనేది చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ పథకం అనే ఒక పథకం ఇంట్రడ్యూస్ చేసి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ జెడ్పిహెచ్ఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్ అండ్ మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో ఈ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనేది అందరు అమ్మాయిలకు ఇస్తారు. నాట్ జస్ట్ దీన్ని మన అనంతపూర్ కలెక్టర్ గారు స్పెషల్ ఇనిషియేషన్తో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా నాట్ జస్ట్ ద సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళకి ఒక ఎమోషనల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అనే ఆస్పెక్ట్ బోధించడము, తర్వాత ఐసిడిఎస్తో టైఅప్ అయి న్యూట్రిషనల్ వాల్యూస్ బోధించడం, పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని శక్తి యాప్ అండ్ లీగల్ ప్రొటెక్షన్ ఏదన్నా ఉంటే యాక్ట్స్ గురించి సెన్సిటైజ్ చేయడం, హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి చెప్పడం, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల మనము ఈ ప్రోగ్రామ్ని చాలా కాంప్రహెన్సివ్గా చేశాము. సో దీనికి సంబంధించి మన కోచ్లు కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయినారు. మనము దీనికి సంబంధించి వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. నా పేరు మురళీకృష్ణ, డాక్టరేట్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫర్, అనంతపురం జిల్లా. మాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సమగ్ర శిక్షణ వారి ఆధ్వర్యంలో ఈ స్వీయ రక్షణ మీద అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మా విద్యార్థినీలకు శిక్షణ ఇవ్వడం అనేది కలెక్టర్ గారు ప్రారంభించారు. అనంత ఆత్మరక్షణ అనే ఒక ప్రోగ్రాంలో. ఈ ప్రోగ్రాంలో దాదాపుగా పిల్లలు వాళ్ళు వ్యక్తిగత పరిరక్షణ ఏ విధంగా చేసుకోవాలా, స్వీయ రక్షణ ఏ విధంగా చేసుకోవాలనే పద్ధతులను బాగా అవలంబించారు. అదేవిధంగా మాకు ఈ ప్రాజెక్టుకు మేడం గారు, శైలజ మేడం గారు అధ్యక్షతన ప్రోగ్రామ్ అనేది మాస్టర్స్ అందరూ వెళ్ళి వాళ్ళందరూ శిక్షణ పొందడం అనేది బాగా జరిగింది. అంతేకాదు సార్ మీరు చెప్పండి, ఒక్క స్కూల్లో ఒక అమ్మాయి ఉన్నా కూడా ఈ అనంత ఆత్మరక్షణ ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ఆసక్తితో ఇంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా ఒక అమ్మాయి జూలకాలు అని సింగనమల మండలము, ఆ అమ్మాయి స్కూల్కి వచ్చేంత వరకు మేము క్లాస్కి వెళ్ళి విజిటింగ్ చేసిన ప్రతిసారి ఒక అమ్మాయి వచ్చి కూడా క్లాస్ నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. మార్షల్ ఆర్ట్స్కి ఇంత వాల్యూ ఉందని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించడం, ఆ గుర్తించిన దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని రావడం, ఈ స్కూళ్ళల్లో చెప్పడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకొకటి, మాలాంటి విద్యార్థులకి, మా మాదిరిగా వేరే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి, మార్షల్ ఆర్ట్స్ కోచ్లకి ఇలాంటి అవకాశం ఇవ్వడం కలెక్టర్ సార్కి, సరిత మేడం గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు గోవిందు, నేను యాజ్ ఏ జూడో స్టూడియో వేసుకోవచ్చు. ఈరోజు అనంత ఆత్మరక్షణ కింద ఏ జిల్లాలో లేకుండా ఒక మంచి ఫస్ట్ పేరులోనే ఉంది మనకు అనంత ఆత్మరక్షణ అనేది. ఈ యొక్క అనంత జిల్లాలో ఇక మన రాజులు ఆ రోజు యుద్ధాలు చేసేదానికి కత్తులు కటార్లతో ఎలా యుద్ధం చేశారో, ఈరోజు ఒక మానవ మృగాలతో యుద్ధం చేయాలంటే అనంతపురం జిల్లాలో ఉన్న ఆదిశక్తులుగా మారి ఈ యొక్క ఆత్మరక్షణని, అనంత ఆత్మరక్షణ ఈ యొక్క విద్యని ప్రతి ఒక్క విద్యార్థిని ఈ విద్యార్థి దశలోనే ఆ యొక్క విద్యను నేర్చుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకు ఎదురయ్యే ఆ యొక్క సమస్యని వీళ్ళందుకు వీళ్ళే ఆత్మ యొక్క రక్షించుకుంటారు. కాబట్టి మన ఏజ్ గౌరవ కలెక్టర్ గారు అండ్ శైలజ మేడం గారు అండ్ ఏదో కోచింగ్ చేస్తున్నాము, వాళ్ళు ఏదో నేర్పించుకుంటారు, వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళ కోసం చేస్తారని అనుకోకుండా పోలీస్ వారు కూడా అటాచ్ చేయడం. ఎందుకంటే వాళ్ళలో కూడా ఇప్పుడు టీచర్స్లో కూడా చాలా అవగాహన వచ్చింది. మేము నేర్చుకుంటే మేము కూడా ఆడవాళ్ళమే కదా అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. దీనికి అందరి సమగ్ర నా పేరు శ్రీకాంత్, నేను తైక్వాండో థర్డ్ అండ్ బ్లాక్ బెల్ట్. ఇలాంటి ప్రోగ్రామ్ అమ్మాయిలకి చాలా ఉపయోగపడుతుంది అండి. చాలా స్కూల్స్లో టీచర్స్ కూడా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకుంటున్నారు సార్. ఇలాంటి ప్రోగ్రామ్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క స్కూల్లో పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి, మనకు పోలీస్ వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా మనకి వాళ్ళ గురించి చెప్పడం కానీ, మహిళా పోలీస్ వాళ్ళు ఇంకోటి వాళ్ళ నంబర్ ఇవ్వడం అనేది పిల్లలకి ఇంతవరకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఆ నంబర్ ఇవ్వడం వల్ల స్కూళ్ళల్లో ఏ నెంబర్ ఫోన్ చేయాలా, ఎక్కడ వస్తారు పోలీసు వాళ్ళు, ఎలా వస్తారని కూడా తెలియకోకుండా ఆ శక్తి యాప్ వల్ల ఒక యాప్ అనేది మనకి జిల్లా తరఫున రావడం అనేది చాలా గౌరవకారణం. కలెక్టర్ సార్ స్పెషల్ ఇనిషియేషన్తో మహిళా టీచర్స్కి, తర్వాత మహిళా పీటీలకి అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయాలా అని చెప్పడం, తర్వాత డిస్టిక్ ఎస్పీ సార్తో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ విలేజ్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి మహిళా పోలీసులను కూడా
ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యేలాగా చూడడం, అట్లనే కొన్ని చోట్ల అయితే సిఐలు, ఎస్ఐలు, పోలీస్ పర్సనల్ అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పడం, తర్వాత శక్తి యాప్ చెప్పడం, హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ని ఇంకా కాంప్రహెన్సివ్గా చేసింది అని అనుకుంటున్నాము. సో అనంత ఆత్మరక్షణ ప్రోగ్రామ్ అనేది మన జిల్లాలో చాలా బాగా ఇంప్లిమెంట్ అయింది. ఈ అకాడమిక్ ఇయర్ ఎండ్ దాకా కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంతేకాకుండా సమ్మర్ హాలిడేస్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అండ్ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లేదా పీటీ టీచర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ ఉచితంగా మేము ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఈ అవకాశము అందరూ వినియోగించుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంత ఆత్మరక్షణ రాణి లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కింద మనం 495 స్కూల్స్ని, 47,555 మంది గర్ల్స్ని, వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్సు రోజు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా అనేది చూడాలంటే మనకు ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది కావాలా. దీనికి సంబంధించి మేము టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకున్నాము. డాష్ బోర్డు పెట్టి ఏ ట్రైనరు ఏ రోజు ఏ స్కూల్కి వెళ్తున్నాడు అనేది ట్రాక్ చేశాము. సో దీనివల్ల మాకు 100% ఒక ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒక అకౌంటబిలిటీ అనేది మాకు వచ్చింది. దీనికి సంబంధించి మన ఏపీఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నమస్తే సార్, నా పేరు జె నారాయణ స్వామి, ఏపీఓ సమగ్ర చేస్తారు సార్. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారి నాయకత్వాన, అదేవిధంగా మా గౌరవ ఏపీసీ మేడం గారి నాయకత్వాన అనంతపురం జిల్లాలో ఈ అనంత ఆత్మరక్షణ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి ట్రైనర్స్ ఎవరు ఎప్పుడు ఏ స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఏ కార్యక్రమం నిర్వహించినారు అనేటువంటి ఒక ఫోటోస్ను ఒక లైవ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి వాడిన 2 ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్స్ వాడడం జరిగింది. దాంట్లో కోబో ఫామ్ అనేది ఒకటి, లూకర్ స్టూడియో డాష్ బోర్డ్ అది, ఇది లైవ్లో ఉంది. మీరు కూడా ప్రతిరోజు కూడా ఎవరు ఏ ట్రైనర్ ఎక్కడ వెళ్ళినా కూడా మీరు రిపోర్ట్ చూసుకోవచ్చు. కాబట్టి ఇది ఇంత విజయవంతంగా కావడానికి కారణం ఈ డాష్ బోర్డ్ అనేది మానిటరింగ్ విధానం. కాబట్టి ఇలాంటి సహకారం ప్రోత్సహించినటువంటి గౌరవ కలెక్టర్ సార్ వారికి, ఏపీసీ మేడం గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సారు. మేము ఈ ఆత్మరక్షణ ఏ స్కూల్కి అయితే వెళ్ళి స్కూల్ చెప్తామో ఆ స్కూల్ కోడ్ కొట్టిన వెంటనే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎంతమంది పిల్లలు అటెండ్ అయినారు, ఎంతమంది అటెండెన్స్లో ఉన్నారు, అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మేము ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు ఫోటో తీసి అప్లోడ్ చేస్తేనే ఆ రోజుకి ఆ జీపీఎస్ లొకేషన్తో అప్లోడ్ అవుతుంది. సో సార్ వాళ్ళ ఆధ్వర్యంలో యాక్చువల్గా చిన్న విషయం కూడా ఏం జరిగిందంటే, రాత్రి 11-12 గంటల టైంలో కూడా సార్ దానిలోనే అబ్జర్వ్ చేసి 400-500 స్కూళ్ళలో దగ్గర ఒక్క స్కూల్లో 2 సార్లు ఫోటో అప్లోడ్ అయినా కూడా సార్ మానిటైజేషన్ చేసి చేయడంతో మేము చాలా క్రమశిక్షణతో ఇంకా బాగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసినాము. ఒక పాప ఒక స్కూల్లో ఉన్నా కూడా వాళ్ళకి వెళ్ళి మేము విద్య నేర్పించడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అనంతపురం జిల్లాలో మేము ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వేరే మండలాల్లో చెప్పడానికి కూడా ఈ గవర్నమెంట్ స్కీమ్లో చాలా హ్యాపీగా ఉంది మాకు. ఒక పాపకు ఒక స్కూల్లో వెళ్ళి చెప్పడానికి ఆ పాపకి ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఏముంటుందంటే, మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ వెళ్ళిన అమ్మాయికి కూడా యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్, యు ఆర్ ఓన్, నీకు ఎటువంటి మారణాయుధం అవసరం లేదు, నీ చేతితో నువ్వు స్కీమ్లో మన గౌరవ ఏపీసీ మేడం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అనంతపురంలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది పిల్లలకు ఆత్మరక్షణ విద్య ప్రతి ఆడపిల్లకు 9వ తరగతి అంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి పాప వరకు అన్ని స్కూల్స్లోనూ బాగా సక్సెస్ఫుల్గా అందరికీ ఈ విద్యను అందించడం అనేది అనంతపురం జిల్లా ఏపీసీ మేడం గారి ద్వారా బాగా అందినది. ఇది ఈ విద్య భాగంలో పిల్లలు వారిని వారు రక్షించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ఏ విధంగా రక్షించవచ్చును అనే ఒక పద్ధతులను మన ఆత్మరక్షణ విద్యల్లో మేము నేర్పించడం అనేది జరిగింది. ఈ ఆత్మరక్షణ విద్యలకు మేము ఏ స్కూల్కి అయితే వెళ్తామో అక్కడ గూగుల్ యాప్ ద్వారా వీళ్ళు మానిటరింగ్ అనేది డిపార్ట్మెంట్ ద్వారా చాలా బాగా జరిగింది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశం నుంచి మేము ఫోటో అప్లోడ్ చేసినట్టయితేనే మేము అక్కడకు శిక్షణ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా అనేది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన భారతదేశంలో కూడా ఎక్కడెక్కడ జరగలేదు. ఇది ఎందుకంటే సెంట్రల్ స్కీమ్ కింద జరిగిన స్కీమ్స్ కాబట్టి మన అనంతపురంలోనే మొట్టమొదటిసారిగా ఈ యాప్ ద్వారా శిక్షకులు ఎక్కడెక్కడ వెళ్తున్నారు వాళ్ళని మానిటర్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఇటువంటి
ఏపీసీ మేడం గారు అదేవిధంగా నారాయణ స్వామి సారు వీటిని పెంపొందించి ఇన్స్ట్రక్టర్లను బాగా అలర్ట్ చేయడం అనేది జరిగింది సార్.